పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ, ముఖ్యంగా నియోజకవర్గంలో రాపర్తి చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అది పర్మిషన్ ఎవరికిచ్చారు, అది ఎంత లోతు తవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు అనే విషయంపైన కూడా అధికారులు పర్యవేక్షణ లేదు. అనుమతులు ఉల్లంఘించి సుమారు 20 నుండి 30 అడుగులు లోతు వరకు చెరువులో మట్టి తవ్వుతున్నారు. దానివల్ల మనుషులకు పశువులకు ప్రమాదం జరిగి చనిపోయే పరిస్థితి ఉంది. ఆ లారీలు సుమారు 50 టన్నులు బరువుతో గ్రామాల్లో తిరుగుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొత్తపల్లి మండలం ఇసుకపల్లి గ్రామ ప్రజలు లారీలు అడ్డుకోవటం కూడా జరిగింది. పిఠాపురం పట్టణంలో 2 రోజుల క్రితం వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తిని లారీ ఢీకొట్టడం జరిగింది. అంతేకాదు, లారీలో మట్టి బేళ్లాలు విరిగిపడటం వల్ల వాహన ధరలు ఇబ్బందులకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపడి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ప్రజలు ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఫ్యాన్ తిరగకండే, ఏసీలు పనిచేయకండే ఈ ఉన్న వాతావరణంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మాది మిరపకాయలు, ఇది 10వ వార్డు. అక్కడ కరెంటు కోత, అంటే లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, కాలిపోవడం, ఇలా ట్రిప్ అయిపోవడం జరగడంతో ఒక కొత్తది ట్రాన్స్ఫార్మర్ ఒకటి వేయించానండి. రాత్రి 1 గంట 2 గంటలకి జనాలు వచ్చి నన్ను లేపారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 15 మంది వచ్చారు. నేను కౌన్సిలర్ గారు, గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉండేది కాదు, అప్పుడు బాగానే ఉంది కరెంటు, ట్రాన్స్ఫార్మర్ వేసిన తర్వాత ఎలాగ అయిపోయింది ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగారండి. నేను ఎన్నిసార్లు ఆఫీస్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఒక 50-60 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ సెల్ నెంబర్ ఉందండి, ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. రెండాటికి కూడా కాంటాక్ట్ చేస్తుంటే ఎప్పుడో ఒకసారి, అంటే గంటలో ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేసి ఏదో సమాధానం చెప్పి చేసేస్తామని పెట్టేస్తున్నారు. ఈ రోజు పొద్దున కూడా 6-6:30కు పోయిన కరెంటు 9 గంటలకు వచ్చిందండి. నిన్న కూడా అదే పరిస్థితి. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఏంటని అడిగితే ఎక్కడో రిపేర్ చేస్తున్నారండి అని. అంటే రిపేర్ చేస్తే టోటల్ టౌన్ అంతా కూడా తీసేవలసిన పని లేదు. కొన్ని ఏరియాలు తీసేస్తున్నారు, కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు చెప్పంటే శ్రీపాద సంస్థానం ఆ ఏరియాలో 24/7 కరెంట్ ఉంటుందండి. ప్రతి దిక్కున కూడా అక్కడ ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. అక్కడ వ్యాపారాల సంస్థలకు ఇచ్చేటువంటి కరెంటు ఇక్కడ ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితి, అంటే ప్రశ్నించడం ప్రతి ఒక్కరికి అలవాటైంది. అలాగే సోషల్ మీడియా ఒకటి అలవాటైందని బాగా. సోషల్ మీడియాలో మొన్న రాత్రి కత్తిరిగూడెం నుంచి ఒక అతను లైవ్ పెట్టాడండి. వాళ్ళ ఇంటి దగ్గర చీకటిగా ఉందండి, దారిలో లైటింగ్ ఉంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఆఫీస్ బాయ్ పడుకుని ఉన్నాడండి అక్కడ ఫోన్ దగ్గర. మళ్ళీ వచ్చి చూపిస్తే ఇంకా చీకటిగానే ఉంది. అంటే మా పరిస్థితి ఇదండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలైన సౌకర్యాలు అందిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తుంటే, ఉన్న పరిస్థితిలో ఉన్న కరెంట్ని తీసేస్తుంటే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటే ప్రజలందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ముట్టడి చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అస్తమాని ఏఈ గారికి, ఏడీ గారికి, అలాగే పైన ఉన్నటువంటి అధికారులకి ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ప్రజలకు లేదండి. మొన్న కూడా 2 రోజుల క్రితం ప్రెస్కి ఏడీ గారు ఒక లిస్ట్ ఒకటి పంపించారు, ఏరియా వైజ్ ఫోన్ నెంబర్లతోటి. అది మా పాత్రికలు కూడా గ్రూపుల్లో పెట్టడం జరిగింది. అది మేము ఫార్వర్డ్ చేసాం. వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసిన, ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదని వాళ్ళు, అంటే సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు ఖాళీ ఉండలేదు. ఈ పవర్ కట్ అనేది చాలా దారుణంగా ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉందండి. అందరూ అనొచ్చు, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండలు ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు పవర్ సప్లై చేసేటటువంటి ఈ ప్రభుత్వం అయితే, అధికారులు అయితేనో సన్నద్ధాలు చేసుకుంటే ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలండి. అది లేకుండా ఎండ పెరిగిపోయిందని మేము కరెంట్ ఇవ్వలేమంటే నిజంగా ప్రజలు తిరగబడి కొట్టేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, అధికార పక్షంలో ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఛార్జు లేరని అంటున్నారు, దాని మీద మీ వివరణ సార్? ఓకే, నియోజకవర్గంలో పార్టీలది వారి పార్టీలు, వారి వ్యవహారాలను వారు అనుకోవచ్చు, కానీ ప్రజలు లేకుండా పార్టీలు లేవు. ఇంకేదంటే ఒక పార్టీని నమ్మి, ఒక కూటమి పార్టీని నమ్మి మా ప్రజలందరూ కూడా, మేమంతా కూడా ఓట్లు వేయించాం. అయితే ఓట్లు వేసిన తర్వాత స్థానిక శాసనసభ్యుల వారు ఎలాగో అందుబాటులో లేరు. కానీ
ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారి యొక్క ప్రతినిధిగా ఎవరో ఒకరిని ఇక్కడ నియమించడం కానీ, తర్వాత వారి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, లేదంటే ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ బాధ్యత గల వ్యక్తిని వారు నియమించడం జరగాలి. అది జరగలేదు. కూటమి పార్టీలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు ఒకరు ఇన్ఛార్జిగా ఉండేవారు, వారిని కూడా తొలగించారని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే తొలగించిన వెంటనే అదే పార్టీకి ఇన్ఛార్జిని వేయడం కూడా ఆ పార్టీ వారు చేయలేదు. వారికి పార్టీ ఇన్ఛార్జ్ లేదు. తర్వాత భాగస్వామ్య పార్టీలో ఒకటైనటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు. అయితే ఏంటంటే ఇన్ఛార్జీలు కానీ, పార్టీ కార్యాలయాలు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరూ లేకుండా కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కేవలం ప్రతిపక్ష పార్టీకి ఇన్ఛార్జి తప్ప ఏ పార్టీ ఇన్ఛార్జి లేకపోవడం వల్ల ప్రజలు ఎవరి దగ్గరికి ఏ సమస్యను పట్టుకెళ్లాలనే తీవ్రమైన అయోమయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నటువంటి శాసనసభ్యులు జనసేన పార్టీ శాసనసభ్యులు కాబట్టి శాసనసభ్యుల వారు, నేను అనుకోవడం కూడా ఇంకోటి అనుకుంటున్నానండి, ఇక్కడ సమస్యలన్నీ కూడా శాసనసభ్యుల వారి దృష్టికి వెళ్తలేదో, వెళ్ళినా పట్టించుకుంటలేదో కూడా తెలియట్లేదు. మేమేమనుకుంటున్నాం అంటే వెళ్ళినా సరే పట్టించుకుంటలేదేమో అని చెప్పేసి మాకు అనుమానం. అది మరి వెళ్తుందో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్టీల యొక్క ఇన్ఛార్జీలు, తర్వాత వారి యొక్క పార్టీ కార్యాలయాలు కూడా పిఠాపురం కేంద్రం కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరగాలని, ప్రజలందరికీ కూడా ఈ పార్టీ యొక్క ప్రతినిధులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 5 మ్యాన్ కమిటీ అనేది నడుస్తుంది కదా సార్ ప్రస్తుతానికి? ఒకటండి, మేము చూసింది ఏంటంటే కొందరు చొచ్చుకొని వచ్చి మేము ఉన్నామని చెప్పేసి ముందుకు వస్తున్నట్టుగా కొంత కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ వారు వారిని నియమించారంటే కూడా తెలియని పరిస్థితి. కేవలం ఏంటంటే ఇక్కడ గతంలో చేసినటువంటి అక్రమాలను కంటిన్యూ చేయడానికి కొనసాగింపుగా ఆ పార్టీ వారు, వారి అనుచరులు కూడా ఇప్పుడు ఈ జనసేన పార్టీలో చేరి ప్రస్తుతానికి వారి దందా కొనసాగిస్తున్నారు. ఇదే దందా కొనసాగితే చాలా తొందరలోనే జనసేన పార్టీ అనేది ఇక్కడ పూర్తిగా కనుమరుగవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు జగన్ సేనగా మారిపోయి ప్రస్తుతం వచ్చే స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో 5 మ్యాన్ కమిటీ అనేది ఎక్కడ కూడా నాకు కనపడలేదండి. ఎందుకంటే 5 కమిటీల్లోనూ కూడా ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారన్నారు, ఒక ఇన్ఛార్జి గారు ఎవరో ఒకరు ఉన్నారన్నారు, ఒకరు వలస వచ్చిన వారు ఒక ఆయన ఉన్నారు, తర్వాత ఒక ఆయన 5 మ్యాన్ కమిటీలో వారి కార్యాలయం అద్దెకిచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నారు, ఇంకో ఆయన ఎవరండి 5 ఎంపీ గారు, వీరందరూ ఉన్నారండి. వీరు ఎవరో కూడా పిఠాపురం దర్శించడం కానీ పిఠాపురాన్ని పట్టించుకోవడం జరుగుతులేదు. ఎవరో ఒక ఆయన పెద్దాపురం నుంచి వస్తున్నారు, వారిని నియమించాలో కూడా తెలియదు నాకు. కానీ ఏంటంటే మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. ప్రజలు మాత్రం శాసనసభ్యుల వారు ఖచ్చితంగా అధికారంగా నియమించిన వ్యక్తులు ఎవరో లేరని చెప్పేసి ప్రజలతో పాటు మేము నమ్ముతున్నాం. ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే జనసేనలో నాయకులు అని చెప్పుకునే వారందరూ కూడా వారు వ్యక్తిగతంగా వారు ఏంటంటే మన పిఠాపురంలో ఒక చిన్న ఆచారం కూడా ఉంది. ఎవరిని ఎక్కడి నుంచి పంపించినా సరే వారి వెనకాల తిరగడం అనేది ఇక్కడ పెద్ద ఆచారం. అది ఇక్కడ కార్యకర్తలు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులను కూడా ఎవరిని కూడా వాళ్ళు వ్యతిరేకించకుండా వారి వెనకాల చేతులు కట్టు నుంచోవడంతో ఈరోజు వలసవాదతనం పిఠాపురంలో ఏర్పడుతుందని చెప్పడానికి పూర్తిగా తార్కాణం అండి.